నోటీసులు ఇచ్చారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు. అదానీ ఎంటర్ప్రైజెస్ ఆయన కంపెనీలకు వ్యతిరేకంగా హిండెన్బర్గ్ నివేదిక పైన చర్చించాలని రూల్ 267 కింద వాయిదా తీర్మానం ఇచ్చారు. హిండెన్బర్గ్ నివేదిక భారతీయ ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన ప్రమాదాలను బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు కేశవరావు. ఇతర బిజినెస్లను వాయిదా వేస్తూ తక్షణ చర్చకు అనుమతి ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. రైట్, పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు సమావేశాల్లో హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చించాలంటూ కూడా బీఆర్ఎస్ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలోనే కేశవరావు ఇప్పటికే లోక్సభలో దీనికి సంబంధించి రాజ్యసభలో నోటీస్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా టెలి కరెస్పాండెంట్ శివాలయ ద్వారా అందిస్తారు. శివక, ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా ఈ ధన్యవాద తీర్మానం అనేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కొనసాగుతుంది. అది ధన్యవాద తీర్మానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ఈరోజు వాయిదా తీర్మానం అంటే నిన్న మొన్న గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒకటే ఎజెండాతో ప్రతిపక్ష పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. అదానీ గ్రూపులో జరిగిన అవకతవకలు, హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్పై ప్రధానంగా చర్చించాలి, ఇతర బిజినెస్ అవర్స్ అన్ని కూడా పక్కన పెట్టి దీన్ని అత్యవసరంగా చర్చించాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఏకతాటిపైకి వచ్చి దీనిపై చర్చించాలి ఉభయ సభలంటూ కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. పలుమార్లు సభలు వాయిదా పడ్డాయి. మరలా ప్రారంభమైనప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీల నినాదాలతో మళ్ళా సభను వాయిదా వేసిన పరిస్థితి. ఇక నిన్న మొన్న నుంచి కూడా కొంచెం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కొనసాగుతోంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రసంగం చేయనున్నారు. ధన్యవాద తీర్మానంపై అంటే మొత్తం రాజ్యసభలో సభ్యులు మాట్లాడిన ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 2 గంటలకు మాట్లాడతారు. ఇక ఈరోజు హిడెన్బర్గ్పై ఇచ్చిన రిపోర్టు, అలాగే అదానీ గ్రూపులో జరిగిన అవకతవకలపై ప్రధానంగా చర్చించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ కె కేశవరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈరోజు దీనిపై ప్రధానంగా చర్చ జరపాలి. మిగతా ఏవైతే ఉన్నో ఆ సమస్యలని పక్కన పెట్టి, బిజినెస్ అవర్స్ అని పక్కన పెట్టి ప్రధానంగా ఇదే ఎజెండాతో ఈరోజు రాజ్యసభలో చర్చించాలంటూ కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. గతంలో ఎన్నోసార్లు వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ దానిపై పరిష్కరించలేదు, దానిపై చర్చ జరపలేదు. కానీ ఈరోజు మరొకసారి వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది. మరోవైపు ఇటు లోక్సభలో కూడా మాణిక్యం ఠాగూర్ కూడా ఈ అదానీ గ్రూపు సంబంధించి హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్లపై కూడా ప్రధానంగా చర్చించాలంటూ కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. మరొక కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ చైనా బోర్డర్లో, ఇండియా చైనా బోర్డర్లో నెలకొన్న సమస్యలపై పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి, దానిపై చర్చ జరపాలంటూ కూడా లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. చూడాలి మరి ఈ ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ కొనసాగిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు అయితే ఎంతవరకు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాయిదా తీర్మానాల మీద పరిగణలోకి స్పీకర్ అటు చైర్మన్ ఇద్దరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. ఇటు ప్రభుత్వం కూడా హిండెన్బర్గ్కి సంబంధించి ఎక్కడ కూడా చర్చకు సుముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పటిదాకా మనం చూసిన సెషన్లో కనిపించట్లేదు కదా, కారణం ఏంటనుకోవచ్చు? ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నారు. ఇటు ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి, అలాగే అదానీ గ్రూపులకు సంబంధించి వారిద్దరికీ మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ప్రాజెక్టు, దేశంలో ఏ ప్రాజెక్టు ఉన్నా, ఈ పోర్ట్స్ సంబంధించి కానీ, ఎయిర్పోర్ట్స్ సంబంధించి కానీ, వాటర్ రేవులకు సంబంధించి మిగతా ఏవైనా ప్రతి బిజినెస్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా కాంటాక్ట్స్ అనేవి అదానికి కట్టబెడుతున్నారనేది కూడా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లోక్సభలో ప్రసంగించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అంటే అదానితో రిలేషన్ ఉన్న దానికి సంబంధించి రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా
ఆరోపణలు చేశారే కానీ దానికి సంబంధించి ఆధారాలు కొని ఎటువంటి సంబంధాలకు సంబంధించి కానీ ఎటువంటి ప్రసంగాలు అయితే కానీ బీజేపీ నుంచి ఎటువంటి వాదనలు వినిపించలేదు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా అదానీ గ్రూప్ హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు ఈ రెండింటి మీదే ప్రధానంగా చర్చ జరపాలనేది కూడా పట్టుబడుతున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్చకు తావు ఇవ్వడం లేదు. పలుమార్లు సభ వాయిదా పడుతుంది. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఇటు ఉభయ సభల్లో కూడా రాజ్యసభ లోక్సభలో కూడా ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా సభ వాయిదా వేస్తున్నారు తప్ప దీనిపై చర్చకు మాత్రం సిద్ధంగా లేదు ప్రభుత్వం. కానీ మరలా ప్రతిపక్ష పార్టీలు మాత్రం పట్టు వేయకుండా ఈ వాయిదా తీర్మానాలు ఇస్తూనే ఉన్నారు. ఇటు అదానీ గ్రూపులకు సంబంధించి హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టులకు సంబంధించి అలాగే ఇక చైనా బోర్డర్లో ఎంతో కాలంగా కొనసాగుతున్న చైనా బోర్డర్ వివాదంపై కూడా పలుమార్లు మనీష్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానించారు. దానిపై కూడా చర్చకు రావడం లేదు. అయితే చూడాలి మరి బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి కానీ బడ్జెట్పై ఎటువంటి ప్రసంగాలు కొనసాగలేదు. అయితే ప్రభుత్వం చూస్తుంది మొత్తం ఈ బడ్జెట్ సెషన్లో 36 బిల్లులను ఆమోదింపజేయాలి అనే దాన్ని కూడా ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తోంది. ప్లస్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఏ విధంగా ఫేస్ అయిపోతున్నాయి, అదానీ గ్రూప్పై వస్తున్న ఆరోపణలు కానీ ప్రభుత్వానికి అదానికి నరేంద్ర మోడీకి ఉన్న సంబంధాలపై ప్రధానంగా ఈ ఎలక్షన్లు ఉద్దేశించే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రతిపక్ష పార్టీలన్నీ కన్నా కూడా వాయిదా తీర్మానాలు ఇస్తున్నాయి. ఇక త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఎలక్షన్స్ ఉన్నాయి. 16వ తారీఖున త్రిపుర ఎలక్షన్స్ ఉన్నాయి. 27న నాగాలాండ్, మేఘాలయ ఎలక్షన్లు జరగబోతున్నాయి. అంటే దీని ప్రభావం ఈ ఎలక్షన్ల పైన పడుతుందా లేదా అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనే ఉద్దేశంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ వాయిదా తీర్మానాలు ప్రవేశపెడుతున్నాయి. చూడాలి మరి ఈ రోజైనా దీనిపై వాయిదా తీర్మానం స్వీకరించి హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు కానీ అదానీ గ్రూపులపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నట్లు ఆరోపణలపై కానీ ఈరోజు చర్చ కొనసాగుతుంది లేదు కూడా 11 గంటలతో స్టార్ట్ అయ్యే బడ్జెట్ సమావేశాలు చూడాల్సి ఉంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగిస్తారు. శివ. ఓకే థ్యాంక్ యూ శివ.